తెలంగాణలో ఫిరాయింపుల అంశం కాకరేపుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిరాయింపుల్లో ముందు వరుసలో ఉన్న కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత రాజయ్య. అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్తున్న కడియం శ్రీహరికి అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని, స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుని రాజ్యాంగాన్ని పరీక్షించాలని కోరారాయన. నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయానని చెప్పేసి స్వయంగా మాట్లాడడం జరిగింది. అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా? 10 సంవత్సరాలు టీడీపీలో క్యాబినెట్ మంత్రిగా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచిన దాదాపు 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీలా కూడా ఉన్నావు. ఇన్ని పదవులలో చేయని అభివృద్ధి మరి ఇప్పుడు ఏమి అభివృద్ధి చేద్దామని వచ్చినా ఒకటన్నా ఉందా అంటే రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, లేదా గణపూర్ నియోజకవర్గంలో కడియం మార్క్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. గణపురం నియోజకవర్గాన్ని కానీ, జిల్లాకు కానీ ఏ కార్యక్రమాలు చేయలేదు. ఫిరాయింపు పాల్పడ్డ ఎమ్మెల్యేలు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు స్పీకర్ గారు. దాన్ని మరి సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వారికి ఇంకా సమయం ఇవ్వద్దు, వెంటనే వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి. తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా తప్పకుండా ఫిరాయింపు పాల్పడ్డ